తెలంగాణ గడ్డపై ఒక వికృతమైన రాజకీయ క్రీడ జరుగుతుందని రేవంత్ ప్రభుత్వంపై మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రజల శ్రేయస్సే సంక్షేమమే లక్ష్యంగా పనిచేసిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పై నేడు కాంగ్రెస్ ప్రభుత్వం విషం చిమ్ముతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం చేతిలో ఉందని అహంకారంతో తన వైఫల్యాలను, ప్రభుత్వ అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు రేవంత్ రెడ్డి కేసీఆర్ పై వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నాడని ధ్వజమెత్తారు. ఇది ఒక్క కేసీఆర్ వ్యక్తిత్వం పైన కాదు, తెలంగాణ పోరాట చరిత్ర మీద జరుగుతున్న దాడిగా వర్ణించారు. రైట్, ఇక మున్సిపల్ ఎన్నికల సందర్భంగా వార్డులో ప్రజల మౌలిక వసతులు, రోడ్లు, డ్రైనేజీలు, ఇంటింటికి అందాల్సిన పథకాల మీద చర్చ జరగాలి. 2 ఏళ్ల రేవంత్ పాలనలో ఏం అభివృద్ధి చేశారో అనే దాని మీద రేవంత్ రెడ్డి తెలివిగా తన బూతు పురాణంతో అసలు చర్చను పక్కదోవ పట్టిస్తున్నాడని కేటీఆర్ వివరించారు. ఈ విషపు వలలో మనం పడకూడదు. మన చర్చ, మన నిలదీత కేవలం ప్రజల కన్నీటి మీదనే ఉండాలని బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఒక్కటంటే ఒక్కటి కూడా పూర్తిగా అమలు కాని 6 గ్యారంటీల గురించి నిలదీయాలని పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన విధానాన్ని, రేవంత్ నమ్మక ద్రోహంపై యుద్ధంలా ఈ చర్చను మార్చండి అని కేటీఆర్ అన్నారు. రెండేళ్లుగా రైతన్నలు పడుతున్న పాట్ల గురించి రేవంత్ సర్కార్ను నిలదీయాలని పిలుపునిచ్చారు కేటీఆర్. ఎరువుల కోసం క్యూ లైన్లో పడరాని పాట్లు పడిన అన్నదాతల ఆవేదన, రైతు భరోసా అందక ప్రైవేటు వడ్డీ వ్యాపారుల కోరల్లో చిక్కుకున్న రైతన్నల కష్టాల గురించి అడగాలన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ రాక చదువులు ఆగిపోతున్న బిడ్డల తరపున ప్రశ్నించమన్నారు. గురుకులాల్లో విషాహారం తిని అల్లాడిపోతున్న పసి ప్రాణాలకు బాధ్యత ఎవరిదని రేవంత్ రెడ్డిని గల్లాపట్టి అడగాలని సూచించారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాక ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న వృద్ధుల మనోవేదనపై ప్రశ్నించాలన్నారు. డిఏలు లేక, పీఆర్సీ ఊసే లేక నలిగిపోతున్న ఉద్యోగుల ఘర్షణకు గొంతుకగా నిలవాలన్నారు. సింగరేణి బొగ్గు స్కామ్, విద్యుత్ కుంభకోణాల వెనుక ఉన్న అసలు దొంగలెవరో ఇంటింటికి వెళ్లి వివరించామని బీఆర్ఎస్ కార్యకర్తలకు, నాయకులకు తెలిపారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లివిల్ మనకు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. లివిల్, చెప్పండి. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, ముఖ్యమంత్రి భాష, ముఖ్యమంత్రి వ్యవహార శైలిపై బీఆర్ఎస్ శ్రేణులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొన్ని కీలకమైన అంశాలను దిశానిర్దేశం చేశారు. ఎక్స్ వేదికగా కోట్లాది మంది ఆశల రూపమైన గులాబీ సైనికులారా, నిజాన్ని నిర్భయంగా చాటే మీడియా మిత్రులారా అంటూ కూడా ఎక్స్ వేదికగా స్పందిస్తూ తెలంగాణ గడ్డపై వికృతమైన రాజకీయాలు జరుగుతుంది. 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటంతో ఢిల్లీ పీఠాన్ని గడగడలాడించి మన స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసిన నాయకుడు కేసీఆర్ ఒక తండ్రిలా ఈ రాష్ట్రాన్ని హక్కున చేసుకుని పడవ పడ్డ తెలంగాణను ప్రగతి బాటలో నడిపించిన మహోన్నత శిల్పి కేసీఆర్ అంటూ కొనియాడుతూ ఆయన ఎప్పుడూ బిరుదుల కోసం పాకులాడలేదు, సన్మానాల కోసం తప్పించలేదు. ఎందుకంటే తెలంగాణ ప్రజల శ్రేయస్సు, సంక్షేమమే ఆయనకు నిజమైన సన్మానం, సత్కారం అంటూ ఆయన పాలన కొనసాగించారు. ఉద్యమ సారథిగా 14 ఏళ్లు చారిత్రాత్మక పోరాటం చేసి తొలి ముఖ్యమంత్రిగా తెలంగాణ పల్లెను పచ్చగా చేసిన ఆయన గుండె చప్పుడు అనుక్షణం తెలంగాణనే అంటూ కూడా కొనియాడుతూ, కానీ నేడు అధికారంలో చేతిలో ఉందని అహంకారంతో తన వైఫల్యాలను, తన ప్రభుత్వ అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ మీద, ఆయన వ్యక్తిత్వం మీద విషయం చిమ్ముతున్నారు. ఇది కేవలం ఒక్క వ్యక్తి మీద దాడి కాదు, తెలంగాణ పోరాట చరిత్ర మీద జరుగుతున్న దాడిగా అభివర్ణించారు. రేవంత్ రెడ్డి తిట్ల ట్రాప్ లో పడకండి, మున్సిపల్ ఎన్నికల సందర్భంగా చర్చ జరగాలి. మన వార్డుల్లో మౌలిక వసతుల మీద, రోడ్ల మీద, డ్రైనేజీల మీద, ఇంటింటికి అందాల్సిన పథకాల మీద. కానీ రేవంత్ రెడ్డి తెలివిగా తన బూతు పురాణంతో అసలు చర్చను పక్కదో పట్టిస్తున్నాడంటూ కూడా పిలుపునిచ్చారు. ఈ విషయపు వల్ల మనం పడకూడదు. మన చర్చ, మన నిలదీత కేవలం ప్రజల కన్నీటి మీదనే ఉండాలి, దాని మీదనే మనం కొనసాగించాలి. కానీ వికృత చేష్టలు చేస్తున్న ముఖ్యమంత్రి తీరు మీద కాదు, ముఖ్యమంత్రి భాష మీద కాదంటూ కూడా గుర్తు చేశారు. ఒక్కటంటే ఒక్కటి కూడా పూర్తిగా అమలు కాని 6 గ్యారంటీల గురించి నిలదీయండి. ఆ నమ్మక ద్రోహం మీద యుద్ధంలా చర్చ జరపండి. ఎరువుల కోసం క్యూ లైన్ లో పడరాని పాటలు పడిన అన్నదాతల ఆవేదన గురించి, రైతు భరోసా అందక ప్రైవేటు వడ్డీ వ్యాపార కొరల్లో చిక్కున్న రైతన్నల కష్టాల గురించి అడగండి.
ఫీజు రియంబర్స్మెంట్ రాక చదువు ఆగిపోతున్న బిడ్డల మానసిక ఘర్షణ, గురుకులాల్లో విషాహారం తిని అల్లాడిపోతున్న పసి ప్రాణాల బాధ్యత ఎవరిదని రేవంత్ రెడ్డిని గల్లా పట్టి అడగండి అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రిటైర్మెంట్ బెనిఫిట్ శాఖ ఆఫీసు తిరుగుతున్న వృద్ధులు మనోవేదనకు గురై డిఏలు లేక పీఆర్సీ ఊసే లేక నగిలిపోతున్న ఉద్యోగుల ఘర్షణకు మీరు అండగా నిలవండి అంటూ కూడా ఈ సందర్భంగా చెప్పారు. సింగరేణి బొగ్గు స్కామ్, విద్యుత్ కుంభకోణంలో వెనుక అన్న దొంగలెవరో ఇంటింటికి వెళ్లి వివరించండి, మన తెలంగాణ నీటి వాటాను పక్క రాష్ట్రాలు దారాదత్తం చేస్తున్న రేవంత్ రెడ్డి అనే కోవట్టు ద్రోహంపై నిప్పులు చెరగండి అంటూ కూడా పిలుపునిచ్చారు. ప్రజలే తీర్పే కేసీఆర్ కి ఇచ్చే అసలైన గౌరవం, 10 ఏళ్ల ఉజ్వల ప్రగతి తర్వాత ఈ 2 ఏళ్లలో తెలంగాణ అనుభవిస్తున్న ఈ దుర్గతికి కారణాలు ప్రజల ముందుకు తీసుకెళ్లండి. రేవంత్ రెడ్డి గాలి మాటలు గాయగత్తర బూత్ల కాలం చెల్లింది. సమస్యల నుంచి పారిపోవడానికి అసమర్థుడు చేస్తున్న పాచికలను తిప్పికొట్టండి. ఈ తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్ ఒక ధృవతార, ఆయన కీర్తి, ఆయన స్ఫూర్తి నిరంతరం వెలుగును నీనుతూ మనకు మార్గదర్శనం చేస్తూనే ఉంటుంది. ఈ తెలంగాణ బిడ్డలారా, చీకటి ఉన్నంత కాలం అబద్ధం ఆటలాడుతుంది, కానీ సూర్యోదయం కాగానే తోకం ముడిచి పారిపోతుంది. తెలంగాణకి ఇది గ్రహణ కాలం. రేవంత్ అనే రాహు తెలంగాణ కబలిస్తున్న కాలం. ఇప్పుడు రాష్ట్ర ప్రజలను రక్షించుకోవాల్సిన బాధ్యత మన భుజస్కంధాలపై ఉంది అంటూ కూడా బీఆర్ఎస్ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. రేవంత్ రెడ్డి అసమర్థన పాలనపై చేస్తున్న ద్రోహంపై మున్సిపల్ ఎన్నికల్లో ప్రశ్నలను పిడుగుల్లా కురిపిద్దాం, మన దృష్టిని ప్రజల సమస్యనే ఉంచుదాం, మనకు సమానమైన తెలంగాణ ప్రజాస్వామ్యాన్ని కంటికి రెప్పలా కాపాడుకుందాం అంటూ కూడా ఎక్స్వేదిగా స్పందించారు. రేవంత్ రెడ్డి ట్రాప్ లో పడకుండా ప్రజా సమస్యలపై పోరాటం చేసి తెలంగాణ ప్రజలకు, తెలంగాణ వాదులకు, తెలంగాణ స్వరాష్ట్రం ఆకాంక్షలను నెరవేర్చిన గత 10 సంవత్సరాల పాలన ఏ విధంగా ఉండే, ఇవాళ ఈ 2 సంవత్సరాల పాలన ఏ విధంగా ఉందో చర్చించి మనకు ఎన్నికలకు సంబంధించి ప్రజలకు ఇచ్చిన హామీలపైనే మనం నిలదీద్దాం, వారికి ఎక్కడికి వస్తే అక్కడ గల్లా పట్టి అడుగుదామంటూ కూడా ఎక్స్వేదిగా స్పందించారు. పూర్తిగా ముఖ్యమంత్రి పాలన పక్కదారి పట్టించేందుకే భూతి పురాణమే తప్ప ఇవాళ పాలన గాడిలో పెట్టేందుకు కాదు. ఇవాళ ఒక ఉద్యమ నాయకుని, ఉద్యమ యోధుని ఈ విధంగా మాట్లాడితే తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదు కనుక ఖచ్చితంగా ఆ దిశగా అందరినీ కలుపుకొని మన సమస్యల పరిష్కారం కోసం ప్రశ్నల వర్షం కురిపించాలి, మున్సిపల్ ఎన్నికల్లో గల్లాపట్టి నిలదీయాలంటూ కూడా